శ్రీ సన్నిధి ప్రేక్షక వీక్షక మహాశయులకు అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఆ హనుమంతుడు మీ ఇంట ఉన్న భూత ప్రేత పిశాచాదుల దోషములన్నింటినీ తన వాలముతో చుట్టి సప్త సముద్రముల కావల పడవేయాలి. శని దోషములన్నవి మీ ఇంట ప్రవేశించకుండా ఎటువంటి దోషములనైనా తీసివేయాలని కోరుకుంటూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం అని ఆ హనుమద్ నామము పఠించిన వెంటనే ఎక్కడైతే రామనామము ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం అని ఆ రామ భక్తుడు భవిష్యత్ బ్రహ్మ ఆ హనుమంతుడు మీకందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములు అందచేయాలి. ఈ ఏలినాటి శని కానివ్వండి, శని మహర్దశ కానివ్వండి, అష్టమ శని కానివ్వండి, ఇటువంటి దోషముల నుండి బయటపడాలి అంటే హనుమాన్ చాలీసా అన్నది అతి సూక్ష్మంగా ఇటువంటి హనుమ 3వ నేత్రంగా ఇందులో పదిలపరచబడింది. మనం ఇలా దగ్గరికి చూస్తే అందులోనే హనుమాన్ చాలీసా మొత్తము చదవవచ్చు. అందులో ఉన్న ఆ హనుమంతుడు పద్మాసనంలో మనకు అగుపిస్తాడు. మీకు ఎటువంటి దోషములున్నను తొలగేందుకే ఆ హనుమాన్ చాలీసా యొక్క మహత్తర శక్తిని గురించి మీకు తెలియచేయాలని ఈ హనుమత్ జయంతి శుభాకాంక్షలతో ఆ హనుమంతుడి కరుణా కటాక్ష వీక్షణం మీకందరికీ కలగాలి. మీరు ఎప్పుడైతే రామా రామా అంటూ పఠిస్తారో అక్కడల్లా ఆ క్షణమే ఆ మరుక్షణమే ఆ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. అందుకనే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం అని ఈ విధంగా ఆయన సాక్షాత్కారమై తన వాలముతో మీ దోషములన్నింటినీ పెకలించి వేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం శుభం శుభం.